గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకొని ముందుకు కొనసాగాలని అనుకుంటున్నాను. వీటిని కూడా జాగ్రత్తగా వినండి. నేను మొన్న పెట్టినటువంటి వాయిస్ కాల్స్ అన్నీ 80% పైనే విన్నారు అందరూ. 80% పైన విన్నారు. చాలా సంతోషం. నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకునే ముందు ఒక విషయం చెప్పాలి. నేను వాయిస్ ఇచ్చిన తర్వాత చాలామంది నాకు కాల్ చేసి అలాగే మెసేజెస్ పెట్టి నాకు తెలియజేశారు. అయితే నా దాంట్లో మీకు బ్లూ టిక్స్ అనేవి రావు. ఆప్షన్ని క్లోజ్ చేయడానికి దీనికి అవటం లేదు. సరే, కొన్నింటికి వస్తాయి, కొన్నింటికి రావు. ఎందుకంటే హెవీగా వాడుతున్నాం కాబట్టి ఆ సమస్య ఎదురవుతుంది. ఓకే, వాటిలో నేను మాట్లాడిన దాంట్లో మొన్న చాలామంది డాడీ అంటే మన వెబ్సైట్ని కూడా నేను పేమెంట్ చేయలేదు, ఇబ్బందిగా ఉంది అని నేను చెప్పాను. దానికి సమాధానం చెప్తాను. దానికి ముందు నాకు మన కిబో సభ్యులు సపోర్ట్ చేసినటువంటి అత్యంత అద్భుతమైన ఒక సంఘటన ఏంటంటే, డాడీ అలా ఇబ్బంది అయితే మీరు ఇబ్బంది పడకండి, ₹1 ఒక్కొక్కరు వేసుకున్నా సరే ఒక 50 లక్షలు వస్తుంది. అది మనకి ఎన్నాళ్ళు సరిపోతుందో అన్నాళ్ళు అయిపోతే మళ్ళీ ₹1 పంపిస్తాం. పంపించినట్టు పంపించినాయండి. 50 కాకపోతే 10 రానియండి, కానీ మేము మన సంస్థను నిలబెట్టగలం. మీరు తోడుంటే మేము ఏదైనా చేయగలం, ఎంతైనా ముందుకెళ్ళగలం. ఒకప్పుడు మీ అండతోటి ఇంత పెద్దది చేసాం. మీ అండన మాకు సరిగా దొరకకపోవడం వల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మీకు సపోర్ట్గా మేము ఉంటాం. మీరు పంపించమంటే మేము డబ్బులు పంపిస్తాం అని అడిగారు. ఇలా పంపించినందుకు మీ సహృదయాలకి, కిబో సంస్థని గొప్ప స్థాయిలో చూడాలని నా ప్రయత్నంతో తోడైన మీ సపోర్టుతో కూడిన ప్రయత్నానికి శతకోటి ధన్యవాదాలు. తిరస్కరించే మనసులు కొంచెం ఉన్నా పరిష్కరించుకొని మనం వెళ్దాం రండి అని మీలాంటి వాళ్ళందరి తాలూకా ఆ సపోర్ట్ని నేను చాలా ఆనందంగా స్వీకరిస్తూ, మీరిచ్చిన సపోర్టు తర్వాత అంటే మీరు నాతో మాట్లాడిన తర్వాత మెసేజ్లు పెట్టిన తర్వాత నేను రాత్రంతా కొంచెం ఓపికగా చూశాను. అదంతా నెట్ ఆఫ్ చేసి అవి ఉన్నాయి అన్నీ చూశాను. అయితే పర్సనల్లీ మాత్రమే, గ్రూపులే కాదు. ఇంతమంది సంఘటిత అభివృద్ధి బాటలు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వీరందరి కోసం నేను మళ్ళీ ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే, నేను యాక్చువల్గా ఈ కిబోకు సంబంధించినవన్నీ ఇచ్చేసి కొంచెం కమ్యూనిటీతో కాకుండా చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు వీరి సపోర్ట్ అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ భావాల్ని గౌరవిస్తూ మళ్ళీ మన కిబో సంస్థని, అంటే కిబో సంస్థ అంటే ఇప్పుడు మనం వెళ్తున్న విధానంలో కొన్ని అనూహ్యమైన కొత్త మార్పులు తీసుకొచ్చి గతం కంటే గొప్పగా దీన్ని నడపడానికి మానసికంగా నేను స్థిరంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని మీకు ప్రకటిస్తున్నాను. దీనికి కారణం మీరిచ్చిన సపోర్ట్. 1-2 గొంతులు నాకు వ్యతిరేకంగా వాళ్ళు స్వార్థపూరితమైన ఆలోచనతో చేసినా దాన్ని కూడా నేను మైనస్గా తీసుకోవట్లేదు. మిగిలిన వారందరూ కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఇక మీద నుండి మీతో కలిపి నడడానికి, మిమ్మల్ని నడిపించడానికి, మళ్ళీ నేను ముందుండి దీన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ డాడీస్.
అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మెయింటెనెన్స్‌కి మన వెబ్‌సైటు, సాఫ్ట్‌వేర్ మెయింటెనెన్స్‌కి నేను చెల్లించలేదు అని నేను చెప్పాను. అందుకే వీరందరూ ఫోన్ చేశారు. విషయం ఏంటంటే, అంతకుముందు నేను ఈ పనిలో ఉండడం, అలాగే 2 నెలల క్రితమే ఇది మన తాలూకా అకౌంట్ బ్లాక్ అవ్వడం. ఆ అకౌంట్స్ బ్లాక్ చేయడం వల్ల అవి తీయడానికి అవ్వక, తర్వాత నేను ఈ టూర్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల దానికి ముందుగా నన్ను ఏర్పాటు చేసుకున్నాయి కాబట్టి. రిటర్న్ వచ్చిన తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను ఏం చేయలేకపోవడం. ఆ తదుపరి కూడా ఇప్పుడు మళ్ళీ ఈ పనుల్లో వెళ్ళడం వల్ల నేను పే చేయలేకపోయాను. అవి చెల్లించలేకపోయాను దాన్ని. అయితే అకౌంట్స్ బ్లాక్ అవ్వడం అనే విధానం మీద మీకు కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మీరేమనుకుంటారంటే, నా దగ్గర మేమేసిన డబ్బులన్నీ మీకు వస్తున్నాయి కదా! కంపెనీకి వెళ్తున్నాయి. మరి కంపెనీ మాకిచ్చినప్పుడే ప్రాబ్లమ్ వస్తదా అని అనుకోవచ్చు. అనుకునే వారు కూడా ఉన్నారు. ఇక్కడ మీరు అకౌంట్ బ్లాక్ చేస్తే ఏం చేస్తాడంటే వాడు, వాళ్ళకి డబ్బులొచ్చేవి ఆపడు. ఎందుకంటే వాళ్ళకి బ్యాంకులకి ప్రతి నెల టార్గెట్స్, ప్రతిరోజు టార్గెట్స్, ఇయర్లీ టార్గెట్స్ మిగతా బ్యాంకుల కంటే గొప్పగా వెళ్ళాలి కాబట్టి ఇలాగ వాళ్ళ తాలూకు టర్నోవర్, ట్రాన్సాక్షన్స్ ఆగకూడదు కాబట్టి వాళ్ళకు వచ్చే క్యాష్‌ని బ్లాక్ చేయడు. వాళ్ళ నుంచి మళ్ళీ మనం తిరిగి పంపిస్తాం కదా! అవి ఆపేస్తాడు. ఇది బ్లాక్ అయిన అకౌంట్స్ ఎవడైనా ఉన్నట్టయితే వారికి తెలుస్తది ఈ విషయం. గతంలో కూడా మనకు అన్ని అకౌంట్ అప్పుడు బ్లాక్ అయిపోతే మీరు పంపిస్తుండరు, నేను కూపన్స్ పంపిస్తూ ఉండేవాడిని కానీ దానిలో క్యాష్‌ని మనం ట్రాన్సాక్షన్ చేయడానికి అయ్యేది కాదు. అప్పుడు మనం మళ్ళీ అది క్లియర్ చేయడానికి నానా ఇబ్బందులు పడిన తర్వాత మళ్ళీ ఆ ఫ్రీజ్ అయిన క్యాష్‌ని రిటర్న్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు పంపిస్తే వచ్చేస్తాయి. కానీ నేను తిరిగి ఇవ్వడానికి అవ్వదు. మీరేదైనా ఒక బ్యాంక్ మేనేజర్‌నో, బ్యాంక్‌లో ఉన్నవారినో ఈ ట్రాన్సాక్షన్ సెక్షన్ తెలిసిన వారిని అడగండి. ఎప్పుడు కూడా తనకొచ్చే వాటిని లాపుకుని తక్కువగా ఆలోచించరు వాళ్ళు. అందువల్ల మనం ఇవ్వలేకపోతున్నాం. అంతేగాని ఆ డబ్బులు ఇవ్వలేకపోతున్నాను కాబట్టి మీరు నాకు ఒక రూపాయో, రూ. 2, రూ. 10 మీరు పంపించండి అనుకునే ఆలోచన కాదు. అంటే మీరు అలా నేను అన్నాను కాదు. మీ తాలూకా సపోర్ట్‌ని, సంఘీభావాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు మీకు. కాబట్టి అదేం కాదు. ఇప్పుడు ఫ్రీజ్ అయిన అకౌంట్‌లు క్లోజ్ చేసుకోవాలి. మరలా ఇప్పుడు మన బీసీట్‌లో క్యాష్ ఉండిపోయింది. ఐ మీన్ పేమెంట్లు చేయాలా? ఆ పేమెంట్‌లకి సంబంధించి మళ్ళీ ఏం చేయాలో ఇప్పుడు నేను క్యాంప్ నుండి వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాంక్‌కెళ్ళి చూసుకొని చేయాలా? నేను ఆల్రెడీ ఫాలో చేస్తున్నాను. వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆ పేమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఏ రూట్‌లో ఇవ్వాలో చూసి నేనే పంపిస్తాను. నేను వాటిని పంపిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మిగతా విషయాల్లోకి వెళ్దాం. మరొకసారి అలా నాకు సంఘీభావాన్ని, సపోర్ట్‌ని తెలియజేస్తున్న వాళ్ళు అందరికీ ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం. అయితే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినటువంటి పని సంపూర్ణంగా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాను. నేనొచ్చిన పనుల్లో మొదటి పని కంప్లీట్ అయిపోయింది. అదేంటి? ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల కోసం వచ్చాను నేను. మన కిబోలో ఉన్నవాళ్ళు చేయకపోయినా పర్వాలేదని వెళ్ళాను నేను. కానీ నిన్న మీరందరూ ఇచ్చిన ఆ మద్దతుతో నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీతో కలిసే నడవాలి గానీ, ఇలా విడిగా నడవాల్సిన అవసరం లేదు. నాకు ఓ పెద్ద కుటుంబం ఇంకా మిగిలే ఉంది. ఇంత పెద్ద మంచి గొప్ప కుటుంబాన్ని వదులుకొని నేను మరోలాగా ఎందుకు చేయాలి? అనేటువంటి ఒక నిర్ణయానికి రావడానికి కారణం మీరు నా మీద చూపించే ఆ ప్రేమ, ఆ మద్దతే. కాబట్టి మనం కలిసే వెళ్దాం. నిన్న వాళ్ళందరి నుంచి నాకొచ్చింది ఏంటంటే, డాడీ నచ్చిన వాళ్ళు చేస్తారు. నచ్చని వాళ్ళు చేయరు. మనం ఇంతకుముందు కిబో చేసిన వాళ్ళు కూడా మనం చెప్పిన వాళ్ళందరూ చేయలేదు. మీకు తెలుసది. అలాగే ఒకాయన అయితే కొంచెం టెక్నికల్‌గా చెప్పాడు. మనకు ముందు రీషేర్ అయితే చాలు రెడ్‌లో ఉండేది ఐడి.
ఆ తర్వాత గ్రీన్‌లోకి మార్చుకుండేవారు. దాన్ని యాక్టివేట్ చేసుకొని. మరి అలా రెడ్‌లో ఉండిపోయిన ఐడీలు ఎన్ని ఉంటాయి డాడీ అని అడిగాడు. చాలా ఉన్నాయి. అంటే అందరూ సపోర్ట్ చేయలేదు అప్పుడు కూడా. కొంతమంది ముందుకొచ్చారు, కొంతమంది రాలేదు, కొంతమంది వెనక్కెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అంతే డాడీ ఎవరో రాలేదని జెప్పేసి మళ్ళీ మనం అలా ఆలోచించకూడదు. మీ ఎనకాల నడిచొచ్చేవారు క్లియర్‌గానే ఉన్నారు. మాట్లాడేవాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు. వాళ్ళు తక్కువ మాట్లాడొచ్చు. కానీ మీతో నడిచొచ్చి పని జేసేవాళ్ళు మేమున్నాం గదా! మేము మాట్లాడం. మేము ఏది పోట్లాడం. కానీ మీరు చెప్తే మీ మీద నమ్మకం ఉంది గాబట్టి ఎప్పటికీ మాకు ఆ నమ్మకం సడలిపోదు. మేము ఉన్నాం గాబట్టి మా కోసం చేయండి. ఆళ్ళు చేసినా, చేయకపోయినా మేము మీ వెనక ఉంటాం అనేటువంటి సపోర్ట్ నాకిచ్చారండి. గతం నుంచి చెప్తున్నారు. నిన్న దాన్ని సంపూర్ణ మద్దతును తెలియజేశారు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఇప్పుడు మనం కలిసే వెళ్దాం. కలిసే చేద్దాం. అద్భుతంగా దాన్ని తీసుకెళ్దాం. మీరన్నట్లుగానే రాలేని వాళ్ళు, వ్యతిరేక ధోరణితో, భావాలతో మాట్లాడేవాళ్ళు, అయి నేను పట్టించుకోను ఇక మీదట. ఎందుకంటే ఆ విషయం మీద మీరు నాకు క్లారిటీ ఇచ్చారు కాబట్టి. మీరు పట్టించుకునే వాళ్ళ కోసం చేయండి. లేని వాళ్ళ కోసం ఆగేయండి. వదిలేయండి. ఇంక దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి అవ్వదు అని చెప్పారు మీరు. ఒక ఒక వ్యవస్థలో అందరూ ఒకదాన్ని సపోర్ట్ చేయరు. కాబట్టి అది పట్టించుకోవద్దు డాడీ అనేసి చెప్పిందే వాళ్ళందరి భావ వ్యక్తీకరణ క్రోడీకరించి ఒక్కడిగా చేస్తే వచ్చిన భావాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను. మనిషి చెప్పిన ప్రతిదాన్ని మాట్లాడలేను కాబట్టి. కాబట్టి మనం మళ్ళీ మన తాలూకా జెండాని రెపరెపలాడేలాగా ఎగరవేయడానికి నేను సిద్ధం. నేను రెడీ అవుతున్నాను దానికి. మనం ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడొస్తాను, కలిసి నీతో నడుస్తానన్నోళ్ళు ఇప్పుడు నా వెనక కోకొర్లున్నారు కాబట్టి వి ఆర్ గో టు ఫైట్. మనం ఫైట్ చేద్దాం. దేని మీద? మన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల మీద ఫైట్ చేసి మనం గెలుద్దాం. మనం ఒక ఇన్‌కమ్ సోర్సెస్‌ని తీసుకురావడానికి ఆ సొల్యూషన్స్ మీద ఫైట్ చేసి మనం ముందుకెళ్దాం. నేను రెడీగా ఉన్నాను. రెడీ చేసేసాను. అది చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ క్యాంప్ చూసుకొనొచ్చిన తర్వాత మళ్ళీ మీకు మరికొన్ని వివరాలు తెలియజేస్తాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకొక మంచి ప్లాన్‌ని మీ ముందున పెడుతున్నాను. కేవలం నన్ను సపోర్ట్ చేస్తూ నా వెనకాలొచ్చిన నా పిల్లల కోసం ఐయామ్ రెడీ. మిగతా విషయాలేమి డాడీ నువ్వు వినను కదా! పట్టించుకోకంటే, ఒరేయ్ నాన్న కొంతమంది చెప్తున్నట్టు అవి కూడా విను. ఎవరైతే నీకు ఇలాగ జరుగుతుంది, ఇలాగవుతుంది, ఇలాగ అన్నారని చెప్తారో వాళ్ళు ఆళ్ళ ఐడీ ఐ మీన్ వాళ్ళ ఫోన్ నంబర్ బ్లాక్ చేసేయండి డాడీ ఎందుకది? దాన్ని వినాల్సిన అవసరం మీకు లేదు. అదంతా ఎందుకు? మీకు సపోర్ట్‌గా ఉన్న మేము మాలాంటి వాళ్ళతో మాట్లాడండి. ముందుకెళ్ళిపోదాం. మీరు కానియండి అన్నారు. కాబట్టి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. మళ్ళీ మన సత్తా ఏంటో మనం చూపించాం. కాకపోతే ఇంత ముందులాగా ప్రతి చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని దగ్గరకొచ్చి ఇలా మనం మైక్ అందుకొని డాడీ ఇలాగా, అలాగా అని చెప్పడం మానుకున్నాను. ఇది గమనించండి. నేను మైక్ దగ్గరకొచ్చి మాట్లాడానంటే ఒక డెవలప్‌మెంట్ తోటి, ఒక యదార్థంతోటి, ఒక పదార్థంతోటే మీ ముందుకొస్తాను. పదార్థం మీన్స్ ప్రొడక్ట్. ఒక మార్గంతోటే మీ ముందుకొస్తాను. ఓకేనా? ఇక మన విషయానికెళ్తే ఇప్పుడు మన కాయిన్స్‌ని ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అనే దాని మీద నేను ఇంతవరకు తీసుకున్న నిర్ణయాన్ని అంటే దాన్ని ఆపేసి ఇప్పుడు మళ్ళీ మన కాయిన్ రేట్ రావాలంటే ఏం చేయాలి? ఏ రూట్‌లు మనం క్లియర్ చేయాల్సి ఉంటది? ఎలా వెళ్తే వస్తది? వీటన్నింటి మీద నేను మళ్ళీ పునరాలోచించి అంటే నేనేమో ఇంతవరకు అనుకున్నదేంటంటే మీకు ఇచ్చేసి ఈ సాల్వబుల్ కాయిన్స్ అన్నింటికి పరిష్కారం చూపించేస్తే అందులో ఉన్న డబ్బులన్నీ మీకు ఇచ్చేస్తే ఇవ్వాల్సింది. ఇంక నా వ్యాపారం ఏదో నేను చేసుకుందాం, లేదంటే ఖాళీగా ఉందాం, లేదా ఏదో పనులకు వెళ్ళిపోయి ఎక్కడో దగ్గర వ్యవసాయం చేసుకుందాం. నాకది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట అని నేను అనుకున్నాను. కానీ నిన్న మీరిచ్చిన ఆ హృదయాలు తాలూకా చిట్టి చిట్టి పాదాలు, హృదయ పాదాలు గుర్తుపెట్టుకోండి. హృదయ పాదాలు నన్ను చాలా చక్కగా నా గుండెలపై తాకాయి. నా మనసుని తట్టాయి. అందుకోసం మనం ఇప్పుడు ముందుకెళ్తున్నాం. ఇది కేవలం నాతో
కలిసి నడుద్దాం డాడీ అని వాళ్ళ కోసం మాత్రమే పెడుతున్నాను. వ్యతిరేకించి వల్గారిటీగా మాట్లాడి ఏది పెట్టినా సపోర్ట్ చేయకుండా మాట్లాడే వరకు కాదు. చిన్న ఎగ్జాంపుల్, నేను ఒకటి ఏమీ చేయలేదనుకోండి, అంటే ఒక పని ముందుకు రాలేదనుకోండి, ఏమీ చేయట్లేదు అని పెడుతున్నారు. పోనీ ఏదో ఒకటి చేద్దామని నేను ముందుకు ప్రిపేర్ ఇచ్చాను అనుకోండి, ఇంత మళ్ళీ డబ్బులు తీసుకుంటారని అని పెడుతున్నారు. మరి ఏం చేయాలి? చేయకపోతే చేయలేదంటున్నారు, చేస్తే మళ్ళీ ఇంకోటి మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు నిన్న మా కాన్వర్జేషన్‌లో నా పిల్లల తాలూకు కాన్వర్జేషన్‌లో నేను తేల్చుకున్నది. వాళ్ళు డాడీ నువ్వు మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా, ఏం చేసినా వ్యతిరేకించడమే అనే భావానికొచ్చేసారాళ్ళు. వాళ్ళకి వేరే అవకాశం, వేరే వేదిక లేదు. నేను ఆ వ్యతిరేకించిన టీమ్‌లోనే ఉన్నటువంటి నేను కూడా నా దగ్గర కిందన టీమ్ ఉన్నది. ఆ వ్యతిరేకించిన వాళ్ళలో నేను ఒకడిని. కానీ నేను ఆ భావాల్ని, ఆయన మాటల్ని, ఆ వ్యక్తుల మాటలని నేను తీసుకోను. అందరూ నా వెనకే ఉన్నారనుకోవడం వాళ్ళ పొరపాటు. అలా లేరు. మీరు చెప్పినట్టుగా తీసి 2000 మందిని అన్నారు గదా! సో, అలా లేరు. మేమెవరం అలా రాము. మాకు కావాల్సింది మీ ద్వారా మాత్రమే మళ్ళీ కంపెనీ నిలబడతదని మా పూర్తి ప్రగాఢ విశ్వాసం. అలాగే చేస్తాం మేము. చేయండి. అయి పట్టించుకోవద్దు. మేము పట్టించుకోము దాంట్లి. అదేదో చెప్తున్నారో మేము వింటున్నాం అంతే. దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దన్నారు. అలాగే నాకు వారి గురించి ఏదైనా తప్పుగా మెసేజ్‌లు పెట్టినా, వాళ్ళు మాట్లాడిన విషయాలు నాకు పంపిస్తున్నారు గదా! అలా చేసినా, నాకు ఫోన్ చేసి చెప్పినా, ఖచ్చితంగా వారి తాలూకా ఫోన్ నంబర్‌ని నా ఫోన్‌లో బ్లాక్ చేస్తాను. ఎందుకంటే అది నిన్న వాళ్ళిచ్చిన సలహా కూడా మంచిదే. మనం ఏది వింటామో ఆ దారిలోకి వెళ్ళిపోతాం మనం. చెడు వింటే చెడులా మారిపోతాం. మంచి వింటే మంచిగా మారిపోతాం. ప్రోత్సాహంగా మాట్లాడే వాళ్ళు మాత్రమే తీసుకుంటే స్ఫూర్తిదాయకంగా మారిపోతాం. కాబట్టి ఇప్పుడు నాతో కలిసొచ్చి ప్రేమతో పని చేద్దాం అనుకునే వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. మిగతావేం తీసుకోవట్లేదు. ఇంకా వాయిస్‌లవి ఆ గ్రూపుల్లో ఉన్నయి చెడుగా ఉన్నా అయ్యే ఉన్నసరి నాకు పెట్టకండి. మంచిగా ఉన్నా అక్కడ పెట్టొద్దు. నేను చెప్పిందే మీరు అర్థం చేసుకుని వినే ప్రయత్నం చేయండి. అప్పుడు దానికప్పుడు నా కాన్సంట్రేషన్ కూడా మారదు. మనిషినే కాబట్టి ఏదోటన్నప్పుడు కొంచెం దాని గురించి కూడా ఒకంత బాధపడేటువంటి అవకాశం ఉంటది. నేనేం దేవుడిని కాదు గదా! దేవుళ్ళు గూడా టైం వచ్చినప్పుడు వాళ్ళ భర్తల మీద, భార్యల మీద, పిల్లల మీద వాళ్ళు అలిగారు. కాబట్టి నేనేం అంతకంటే గొప్పవాడిని గాదు. అందువల్ల అవి నేను తీసుకోను. అలాంటివి నాకు పంపించకండి. ఇప్పుడు మనం ఏంటి అని చెప్తాను వినండి. ఇక తర్వాత నేను ఇప్పుడొచ్చిందేంటంటే ఛార్జింగ్ స్టేషన్స్ అంటే ఈవీ బంక్స్ అనమాట. ఈవీ బంక్స్. ఆ బంక్స్ కోసం వచ్చాను నేను. ఆ బంక్స్‌ని నేనేదైతే నేను ఎక్స్‌పెక్ట్ చేసి, ఆలోచించి, నాకిలా క్రియేట్ చేసుకొని, నాకు ఇలాగే కావాలన్నానో, అలాగే నేను 2, 3 సంస్థల్లో పీస్ చొప్పున తయారు చేసుకున్నాను. ఒక సంస్థ సాఫ్ట్‌వేర్ చేయగలదు. మరో సంస్థ హార్డ్‌వేర్ చేయగలదు. మరొక సంస్థ దాన్ని డెవలప్ చేయగలదు. ఇలాగా ఆ సంస్థల్ని విడివిడిగా నేను మాట్లాడుకొని, ఎందుకంటే ఈ టాలెంట్ అంతా ఒకరి దగ్గర ఉండదు. దేంట్లోనూ ఉండదు. ఇప్పుడు ఇల్లు కట్టామంటే మేస్త్రి అన్నీ చేయడు. కూలి పనికొచ్చినోళ్ళు అందరూ చేయరు. అది సిమెంట్ కొట్టాడు అన్నీ చేయడు. ఎవరు చేసే పని పెయింటోడే అన్నీ చేయడు. ప్లాస్టింగోడే అన్నీ చేయడు. ఫ్లోరింగ్ గూడా అన్నీ చేయడు. కాబట్టి ఎవరు చేసే పని ఆళ్ళు చేసుకోవాలి. వాళ్ళందరినీ మనం వాళ్ళతో పని తీసుకొని, మనం ఏర్పాటు చేసుకొని, లీడ్ చేసుకుంటే హౌస్ ఎలాగైతే పూర్తి అవుతదో, మన ప్రాజెక్ట్‌ని కూడా నేను విడివిడిగా తీసుకొని చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడే క్వాలిటీ ప్రొడక్ట్ మనకు అవుట్‌పుట్ వస్తదనేటువంటి నమ్మకం వచ్చింది. మొన్న రాత్రికి అంటే అంతకుముందు నుంచి చేస్తున్నాను. ఇప్పుడు కాదు చాన్నాళ్ళ క్రితం నుంచి చేస్తున్నాను కాబట్టి, మొన్న రాత్రికి అంటే రెడీ చేసాం సార్ ఒకసారి వచ్చి మీరు ఈ టెస్టింగ్ చూసేస్తే మనం ముందుకెళ్దామని అడిగారు కాబట్టి, నేను చైనా నుంచి వస్తాను. వచ్చిన వెంటనే వెళ్దాం అన్నాను. కొద్దిగా హెల్త్ వర్క్ చూసుకొని వెళ్ళాను. చూసాను. ఓకే. మొన్న రాత్రికి ఛార్జింగ్ పెట్టడానికి కావాల్సినట్టుగా రెడీ చేసేశారు. దాన్ని ఛార్జింగ్, డిశ్చార్జింగ్ అన్నీ కూడా టెక్నికల్‌గా చేసుకొని, నిన్న ఉదయం ఒక బండికి పెట్టి తెల్లవారే 4 గంటలకు పెట్టాను.
అది ఫుల్గా సక్సెస్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది. మనం పెట్టినటువంటి ఆ ఛార్జింగ్ 1.5 అవర్ అంటే గంటన్నరలో 8 గంటలు పూర్తయితేనే కానీ ఎక్కలేనటువంటి ఒక బండికి గంటన్నరలో మొత్తం ఫిల్ అయిపోయింది అద్భుతంగా. దీని తర్వాత మళ్ళీ మనం బళ్ళు ఇచ్చాం కదా, వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళాను. అంటే రాత్రి 12 గంటలకే ఫోన్ చేశాను. ఇలా ఛార్జింగ్ స్టేషన్ రెడీ అయింది డాడీ, టెస్టింగ్ కోసం అందరూ ఒక నమూనాను తీసుకొని చేద్దాం. మనం ఫిల్లింగ్ స్టేషన్ మొత్తం బంక్ మొత్తం రెడీ చేసినప్పుడు ఇంకా దీని సమయం తగ్గిపోద్ది, ఇప్పుడు గంటకు వచ్చేస్తుంది ఇది, ఎందుకంటే అన్ని ఎక్విప్మెంట్స్ ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేశాను. అద్భుతంగా వాళ్ళ ఇంట్లోనే చేశాను, వాళ్ళ ఆఫీస్ అనుకుంటాను అది, దాంట్లోనే చేశాను. ఫుల్గా గంటన్నరలో ఫుల్గా ఎక్కేసింది అంటే 1.5 అవర్లో ఫుల్ అయిపోతుంది. కాబట్టి ఆ వర్క్ ప్రాసెస్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దాని మీద మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ చేయవసరం లేదు, రష్యా నుంచి తెచ్చుకోవసరం లేదు, మరి ఇతర కొరియా నుంచి, జపాన్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేనేదైతే టీం చేశానో ఇదే టీము ఒక పెద్ద కంపెనీకి, వేరే దేశానికి ఈ ఛార్జింగ్ స్టేషన్స్ మీద వర్క్ చేసిన వ్యక్తుల్లో ఒక పర్సన్ అనమాట. ఆయన పట్టుకొని చేశాను, సక్సెస్ఫుల్గా వచ్చిందనమాట. కుమ్మెద్దాం. ఇది ఈ బంక్స్ అందాం మనం, ఛార్జింగ్ స్టేషన్ అన్నప్పుడు ఈ బంక్స్ అనేది అలవాటైంది కదా, పెట్రోల్ బంక్, ఈ బంక్స్, టీ బంక్స్, టీ తాగే టీ ఉంది కదా, టీ బంక్స్ ఇలా కూడా అంటుంటారు, టీ బంక్స్ అంటారు కదా. అలాగే ఈ బంక్, పెట్రోల్ బంక్, అలా బంక్స్ తీసుకుందాం. ఇప్పుడు దానికి అవుట్ సైడ్ బాడీని, ఇన్సైడ్ కొన్ని వీటిల్ని సజెస్ట్ చేస్తున్నాను. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి, సూపర్గా నడుస్తుంది. దీని మీద ఇంకొంచెం మనం మాట్లాడదాం. ఇదేంటంటే చిన్న బండి నుంచి పెద్ద లారీ, కారు, పెద్ద బస్సులు, ట్రాలీలు కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా తయారు చేశాను. ఇందులో 5 వెర్షన్ చేశాను. ఒకటి, కొన్ని బళ్ళకి ఛార్జింగ్ ఎక్కదు, ఎందుకంటే ఛార్జింగ్ ఎక్కే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది టెక్నికల్ విషయం మీకు చెప్తున్నాను, అలా చెప్తేనే మీకు అర్థమవుతుంది. మనం వాడే సెల్ తాలూకా కెమికల్ ఏం కలిపారు. ఇప్పుడు మన లిథియం అయానా, లిథియం పాస్పేటా, లిథియం మ్యాంగనీటా, లిథియం ఐరనా, లిథియం ఫెర్రోపాస్పేటా ఇలా ఉంటాయి అన్నమాట. ఆ కాంబినేషన్ బట్టి ఆ టైం కానీ మిగతావి కానీ వస్తాయి. అలాంటి కాంబినేషన్ బట్టి ఏది ఎంత టైం ఛార్జ్ అవుతుంది అనేది ఉంటుంది. ఇది ఒకటి. ఇక రెండవ కారణం అంటే ఛార్జింగ్ స్టేషన్ వెళ్ళి పెట్టేటప్పుడు రెండవది, దానికి బ్యాటరీకి వాడే బిఎంఎస్ అనేది తీసుకుంటుందా తీసుకోదా. అన్ని బళ్ళకి పెట్టిన బిఎంఎస్ అన్నీ ఒకటి కాదు, ఒకే కంపెనీ కాదు, ఒకే ఫార్మెట్లో ఉండవు, ఒకే నాణ్యతను కలిగి ఉండవు. అప్పుడు ఆ బ్యాటరీ తయారు చేసే వాళ్ళు తక్కువగా ఏది వస్తుంది, మంచిగా ఏది ఉంటుంది ఇలాగ ఆలోచిస్తారు. కొంతమంది డబ్బులు రూపాయి పెరిగిన పర్లేదు, మనకి సమస్య రాకూడదు అని ఉంటుంది. ఆ బిఎంఎస్లో తేడా వచ్చినట్లయితే కొన్ని లిథియం అయాన్ అయినట్టయితే అవి బర్న్ అవుతాయి, పేలిపోతాయి. లిథియం అయాన్ పేలుతుంది, మిగతావి కొన్ని పేలవు. ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. అయితే ఏదైతే బిఎంఎస్ మనం వాడతామో ఆ బిఎంఎస్ చూడండి, మళ్ళీ డాడీ కథ చెప్తున్నాడు అనుకునే వాళ్ళు పక్కన వదిలేండి, కట్టేయండి, పోనీ అవతలు తీసేయండి, నాతో కలిసి పని చేద్దారని మాత్రం వినండి. ఎందుకంటే సబ్జెక్ట్ మీకు తెలిసినప్పుడు నేను పని చేయడానికి సంసిద్ధమై, నేను రేసు గురంలా పరిగెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు వచ్చేవాళ్ళు మాత్రం వినండి, లేని వాళ్ళు మానేయండి. అలాగే వీలైతే లేని వాళ్ళందరూ ఈ గ్రూప్లో ఎగ్జిట్ అయిపోండి. ఇది నాకు మీరు చేసిన మా అందరికీ చేసిన ఒక గొప్ప మేలు చేసిన వ్యక్తిగా, మహనీయుడిగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. ఎగ్జిట్ అయిపోండి. ఎవరు ఎగ్జిట్ అయిపోయారో వాళ్ళకి అది ఇష్టం లేదు అని అర్థం, దాన్ని ఎగ్జిట్ అయిపోండి, ఏం పర్లేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 16,000 15,000 ఉన్నారు, వీళ్ళందరిలో పోయి ఓ 1000 మంది బిగిలినా చాలు.
తక్కువ కాదు, 100 మంది మిగిలిన సరే మొత్తం ఇండియాని చుట్టేస్తాను. కాబట్టి అలా ఉన్నోళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి. అంటే వెళ్ళిపోండి అని నేనేం మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు. ఉండి మా మాటలు విని ఇబ్బంది పడ్డం కంటే బయటకు వచ్చేయడం బెటర్. అందుకోసం బయటకు వెళ్ళిపోండి అన్నాను. అయితే ఆ బిఎంఎస్లు అనేవి తీసుకుంటున్నాయా తీసుకోవా, ఇది రెండో స్టేజ్. బ్యాటరీలో కెమికల్ ఏదైతే ఆ కెమికల్ ఫార్మేట్ ఏదైతే కలుపుతున్నారో అందులో పదార్థాలు ఏంటి అవి ఎలా తీసుకుంటాయి అనేది మొదటిదైతే. రెండవ గేటు బిఎంఎస్. ఈ బిఎంఎస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ బిఎంఎస్ ఉన్న వాళ్ళు ఎవరికైనా టెక్నికల్గా తెలిసిన వాళ్ళు అయితేనే ఇది చెప్పగలరు. ఇప్పుడు ఒక కుండ నిండా నీళ్లు ఉన్నాయి, అది మనం ఎక్కించేది మన ఇంట్లో బోర్డు అనుకోండి. ఆ బోర్డుకి కనెక్షన్ పెట్టి మనం బండి పెడతాం. ఇలా బండి పెట్టినప్పుడు ఈ బండి లోపల ఉన్నది బ్యాటరీ తీసుకునేదే అనుకుందాం. తీసుకోలేని దాని గురించి కాకుండా పవర్ని తీసుకుని తక్కువ టైంలోనే తీసుకునే కరెక్ట్గా తీసుకునే కెపాసిటీ ఉన్న ఆ ఎబిలిటీ ఉన్నట్టు బ్యాటరీ అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో వారిది ఏంటి? బిఎంఎస్. ఈ బిఎంఎస్ అనే దాని గురించి మీకు చెప్తాను. కొంగ నక్క అనేది పాతకాలంలో కథ ఉండేది. కొంగకి ప్లేట్లో పళ్ళెంలో భోజనం పెడితే తినలేదు, నక్కకి కూజలో పెడితే తినలేదు. ఈ వాటి నుంచి ఇటు మారిస్తే ఎదురు తినేస్తారు. కొంగకి కూజ, నక్కకి ప్లేటు పెట్టినట్లయితే ఈ రెండు మనస్ఫూర్తి భోంచేస్తాయి. ఇవి మార్చారనుకోండి అవి భోంచేయలేవు. అలాగే బిఎంఎస్ ఎక్కువ లోడ్ని తీసుకొని బ్యాటరీలోకి పంపించేటువంటి విధంగా కానీ ఆ బిఎంఎస్ కోడింగ్ ఉంటే వెంటనే మనం అనుకుంటే అయిపోతుంది. అలా కాకుండా ఛార్జింగ్ మన ఛార్జర్ పెట్టుకున్న తర్వాత ఇన్ని గంటల్లో ఇది ఫిల్ అవ్వాలని అనేటట్టుగా వాళ్ళు బిఎంఎస్ తయారు చేసి ఉన్నాయి. అలా ఉన్నాయి అయితే మనం ఎంత పంపించినా అది వెళ్ళదు. ఎందుకంటే ట్యాంక్ నిండా నీళ్ళు ఉండి సన్నటి పైపు వేసినట్లయితే ఆ నీళ్ళు మళ్ళీ మన గ్లాస్ నిండని చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఎంత కావాలంటే అంత తిప్పుకుని ట్యాప్ ఉందనుకోండి, మనకు కావాల్సిందా టక్కుమని నిప్పేసుకొని మనం పట్టేసుకుంటాం. అలాగే ఈ బ్యాటరీకి బిఎంఎస్కి మధ్యలో, బ్యాటరీకి కరెంట్కి మధ్యలో ఈ బిఎంఎస్ అనేది ఒక మూత లాంటిది, అంటే ఒక దాన్ని ఓపెన్ లాంటిది అనమాట. కాబట్టి ఆ బిఎంఎస్లు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. వీటన్నింటికి సొల్యూషన్ నేను చేశాను, అది మళ్ళీ చెప్తాను మీకు. మీకు సబ్జెక్ట్ తెలియాలి కాబట్టి చెప్తాను. అందువల్ల 1 అవర్లో కొన్ని బ్యాటరీ ఇవి ఎక్కువ. అలా ఎక్కలేని వాటికి ఏం చేయాలి? అది ఒక రకమైన ఈవి బంక్. రెండవది, ఈ 2 వీలర్స్ అన్నింటికి కూడా మనం అనుకున్నట్టు ఒక గంట అటుగా ఇటుగా ఎక్కేసి ఉన్నాయి కదా, వీటికి ఒక బంక్ చేశాను. 2 రకాలు అయ్యాయి కదా. ఇక మూడవది ఆటో కారు లేదా 2 వీలరు ఆటో ఇలా చేస్తాను అనమాట. ఇప్పుడు ఆటో కారుకి, ఇప్పుడు ఆటోకి 2 వీలర్కి కలిపి ఒక బంక్ తీసుకుందాం, లేదా ఆటోని విడదీద్దాం, 2 వీలర్ని విడదీద్దాం. ఎందుకంటే మన పెట్రోల్ బంక్ లాగా వెంటనే పట్టేసుకొని ఒక 5 నిమిషాలు నాతలో పోయేది కాదు. కాబట్టి బండి అక్కడ స్టే చేయాలి కాబట్టి దీన్ని విడదీయచ్చు. ఇప్పుడు రెండయి. మూడోది ఆటోకి కారుకి ఒక బంకును పెట్టినట్లయితే, ఇప్పుడు దాన్ని తయారు చేస్తున్నాను. ఇక్కడ రెండింటికి తేడా ఏంటంటే, బండి దగ్గర పెట్టినప్పుడు మీకు 20 AH, ఇంకా కిందకి వెళ్తే 15 AH, 20 AH, 25, 30, 32, 35, 40 AH ఇలా ఉంటాయి అన్నమాట. అదే మీకు ఆటో దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మినిమం 100 AH పెట్టాలి. 100 AH పెడితేనే కానీ అది మనం అనుకున్న మైలేజ్ అది. కారణం ఇక్కడ బరువు, బండి బరువు ఎంత, అలాగే అందులో ఉన్న బ్యాటరీ బరువు ఎంత, దాని మీద వేసే లోడ్ ఎంత, ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తుంది. కాబట్టి 100 AH పెడితేనే కానీ అది మైలేజ్ రాదు. ఎవరు కూర్చోపోయినా ఆ బ్యాటరీ వెయిట్, బండి వెయిట్, డ్రైవర్ వెయిట్ కంపల్సరీ దానికి. అందువల్ల అక్కడ ఎక్కువ బ్యాటరీ పడుతుంది. అవి ఎంత టైంలో తీసుకుంటుంది, దానికి ఎంత ఎంపేర్ ఇవ్వాలి ఏదనేది అక్కడ పెరుగుతుంది అనమాట. దీనికి వేరే బంక్ చేస్తున్నాం. కానీ ఇవన్నీ 1 అవర్లోకి రావడానికే, గుర్తుపెట్టుకోండి ఇది. అలాగే లారీ, బస్సు, ట్రాలీస్ ఉన్నాయనుకోండి, అక్కడేమవుతుందంటే ఏహెచ్ని కానీ మనం కౌంట్ చేస్తే 2000, 5000, 10,000 ఏహెచ్ అలా పెట్టాల్సి వస్తుంది బండిని బట్టి. అంటే చూడండి, 20 ఏహెచ్లో ఒక బండి పెడితే అక్కడ 10,000 ఏహెచ్లో బండి పెడితే, ఓ 2,000 నుంచి 10,000 పెడితే
ఎంత సైజు బ్యాటరీ వస్తుంది. మరి అంత సైజు బ్యాటరీని కూడా 1 అవర్‌లో ఎక్కించాలంటే దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? వాటి మీద నేను వర్క్ చేశాను. అయిపోయింది. ఇప్పుడు బండిది, ఆటోది నేను రెడీ చేసేసాను. కొన్ని చేస్తున్నాననమాట. కాబట్టి ఇప్పుడు వీటిల్ని మనం స్టేషన్స్‌ని మనం బయటికి ఇండియా వైడ్‌గా మనకి ఎక్కడికైనా సరే ఈ బంకుల్ని మనం పెట్టొచ్చు. ఎప్పుడైతే బంక్ మనం అవైలబిలిటీ ఇచ్చామో బండి కొనుక్కునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇలా బండి కొనుక్కునే వాళ్ళ సంఖ్యలు పెరుగుతున్న కొద్దీ మన బంక్స్‌కి విపరీతమైన బిజినెస్ వస్తది. బయట ఎవరు కొనుక్కున్నా మన బంకులోనే వాడేలాగా, మన దగ్గర కొనుక్కున్న మన బంకులోనే ఎలాగో వాడతారు. అలాగే ఏ బండొచ్చినా, ఏ కంపెనీ కార్ రిలీజ్ అయినా, ఎనీ కంపెనీ, ఎనీ కంట్రీది ఏం చేసినా సరే మనం స్టేషన్‌లో అది చార్జ్ చేయటట్టుగా ఇప్పుడు నేను చేసుకున్నాను. ఎందుకంటే ఈవీఏ ప్రపంచాన్ని ఏలబోతుంది. మనకి ఇన్‌కమ్ వచ్చే సోర్సెస్ ఏదైనా ఉందంటే సన్ని సందేహం లేకుండా చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి బాలేదు. మరో బిజినెస్‌లు బాలేవు. నెట్‌వర్క్స్ బాలేవు. ఏది ఉంటదో, ఏది పోద్దో తెలీదు. ప్రొడక్ట్స్ ఎన్నాళ్ళు పనిచేస్తాయో, ఎలా పనిచేస్తాయో తెలీదు. ఒక ఈవీ అనేదే ప్రపంచాన్ని ఏలబోతుంది. కొన్ని దేశాలు 80% ఈవీలోకి వచ్చినవన్నీ వాళ్ళకి కాలుష్యం వగైరా అంతా ఆళ్ళ ఆరోగ్యాలన్నీ మారిపోయాయన్నమాట. కాబట్టే ఈరోజు అక్కడక్కడ కొన్ని బ్యాటరీలు పేలిపోతున్నాయని వచ్చినా, మన సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ప్రోత్సాహాలు ఇచ్చి ఈవీలోకి రమ్మంటుందంటే, ఇదే ప్రపంచం. పెట్రోల్ బళ్ళు కాలిపోలేదా? పెట్రోల్ బళ్ళు యాక్సిడెంట్ అవ్వలేదా? ఇవి సాధారణంగా ఉంటాయి. దాన్ని సంఖ్య తగ్గించుకోవడానికి ఇప్పుడు అనేక మార్గాలు ఉన్నాయి. అందులో లిథియం అయాన్ అనే దాన్ని కట్ చేస్తే పేలడం అనేది ఆగిపోద్ది. లిథియం అయాన్ అనే దాన్ని కట్ చేసేస్తే పేలడం అనేది ఆగిపోద్ది. కాబట్టి మిగతా కెమిస్ట్రీలో కొన్ని ఉన్నాయి. అసలు అవి పేలవు. అసలు అలాగ ఉండదు. అలాంటి వాటిల్లో ఇప్పుడు మనం వాడుతున్నాం. అయితే ఈ బంక్స్ అన్నీ ఎక్కువగా కావడం వల్ల మనకు ఆయిల్ విపరీతంగా యూటిలిటీలోకి వెళ్తుంది. మనకి ఇన్కము దారుణాతి దారుణంగా బంక్ కొనుక్కున్నప్పుడు అద్భుతమైనటువంటి ఇన్కమ్‌ని ఇప్పుడు నేను డిజైన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను అనే సబ్జెక్ట్ నుంచి మేము అనే సబ్జెక్ట్‌కి వచ్చాను నేను. మళ్ళీ గతంలాగా. కాబట్టి నేను ఇప్పుడు దాన్ని డిజైన్ చేస్తాను. వచ్చిన తర్వాత ఈ వర్క్ చూసుకొని వచ్చిన తర్వాత బంక్ కొనిపిస్తే ఎంతొస్తది? ఇచ్చేస్తాం మనం. మనం అడ్వాన్సులు తీసుకోవడం ఇయన్నీ అవేం చేయొద్దు. బుకింగ్స్ అనేవి కేవలం ఆ బంక్ వరకు మాత్రమే. అది కొనేసుకొని పట్టుకుపోవడమే అంతే. దీని మైనస్‌లోను ఎవరు ఏ కోణంలో చూడకుండా ఉంటే వెళ్ళిపోద్దనమాట. సూపర్‌గా వెళ్ళిపోద్ది. నేను అమ్ముతానంతే. ఇక మీదట ఇంక వేరేలాగా ఉండదు. వాళ్ళు కొనుక్కోవడం. అది కొనిపించిన డబ్బులొస్తాయి మనకి. ఆ బంక్‌లో ఛార్జింగ్ పెట్టుకున్నా మీ అందరికీ డబ్బులొచ్చేటట్టుగా ఇప్పుడు దాన్ని ఈ రోజు నుంచి ఆ కోణంలో ఆలోచించి డిజైన్ చేస్తాను. ఇంతవరకు నేను అది అనుకోలేదు. నేను దీన్ని వదిలేసి ఎవరి ఆళ్ళకి ఇచ్చేస్తే క్లోజ్ అయిపోద్దని అనుకున్నాను. ఇప్పుడు అది లేకుండా మనం చేస్తున్నాం. ఇక నెక్స్ట్ ఏంటి? ఎలా చేయాలి? అనే దాన్ని నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఈ బీసీటీలో పేమెంట్స్ ఉన్నాయి. దానికి ఏమైనా ఎంతవరకు ఛాన్స్ ఉందో వచ్చిన తర్వాత నేను అట్లా చూస్తాను. ఇప్పుడు కలిసి వచ్చే వాళ్ళందరూ చాలామంది ఉన్నారనేది నాకు అర్థమైంది కాబట్టి, కలిసి మనందరం వారధిలా ఏర్పడి దాని ముందుని సారథిలా నడిచి మొత్తం ఆ విజయాన్ని తీసుకొచ్చి మనందరం హ్యాపీగా ఉందాం. దానికి అనుకూలమైన అడుగులు మాత్రం వేస్తాం. ఒకసారి దీన్ని స్మాష్ చేస్తే ఏమొస్తది? ఒక కేస్ వస్తది. ఒక ఇష్యూ అవుతది. ఒక పేపర్‌కి న్యూస్ వస్తది. దట్స్ ఆల్. మళ్ళీ ఎవరంతరాలు ఎవరి పనులు ఆళ్ళే వెళ్ళిపోతారు. ఇంతకు మించి నాతో సహా ఎవ్వరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇంతకుముందు ఉన్నది చూసారు కదా! ఒక ఇష్యూ జరిగింది. దాని గురించి 4 రోజులు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇంకో కంపెనీకెళ్ళి మనం జాయిన్ అయిపోవడం ఏదో చేసుకున్నాం. వాడేదో కేసులు పడతాడు. ఏదో చేస్తాడు. తర్వాత ఆడేదో చేసుకుంటాడు. ఈ రొటీన్ ఇందులో ఏమి ఉండదు. ఇందులోను ఎవడు హీరోలు కాలేరు. ఒక సంస్థను నాశనం చేయడంలో ఎవడు హీరో కాలేడు. అలాగే ఒక సంస్థ ఏదైనా చేసినప్పుడు దాని నుంచి తీసుకొచ్చి ప్రజలకు ఆయన న్యాయం చేసిన దాఖలాలు ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. ఆ లీడర్‌షిప్‌ని అడ్డుపెట్టుకొని లబ్ధి పొందినోడు ఉండొచ్చేమో. నేను ఎవరిని కించపరిచి అనట్లేదు. ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. కానీ న్యాయం చేసేవాడు మాత్రం ఎవడు ఉండడు. అదే నీ మాట విన్నంత వరకే, ఆ కంపెనీ ఉన్నంత వరకే చేసే ప్రతి పని ఉంటది. ఇక్కడ అది కాదు. మన కంపెనీ ఉండాలి. నా గురించి తెలిసినోళ్ళు ఎవరు కూడా కంపెనీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలుసు. అలాగే ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ డిజైన్, ఈ నిర్ణయాన్ని నేను చేసుకొని, మళ్ళీ మనలో
మీలో ఉన్నటువంటి కొంతమంది నాకు కొన్ని సలహాలు అనేక సార్లు ఇచ్చారు. వాళ్ళందరితో కూడా నేను మాట్లాడతాను. అది నిన్నే కావచ్చు, నిన్నే కావచ్చు, నిన్నే కావచ్చు. అది నేను ఎలా కూర్చొని మాట్లాడతానా, ఫోన్లో మాట్లాడతానా, ఎలా చూసుకొని నేను మాట్లాడతాను. అయితే అలా మాట్లాడేది కేవలం ప్రజల ఉపయోగం కోసం, కంపెనీ అభివృద్ధి కోసం మాత్రమే అయి ఉండాలి. ఇలా చేస్తే నాకేంటి అనుకునేవారు ఉన్నారు. వాళ్ళ కోసం వద్దు. వాళ్ళ కోసం వద్దు. మనం ప్రజల ముందుని మన ఒక రకంగా ఉండి, వెనకాల బ్యాక్‌డ్రాప్‌లోని ఇంకొక రకంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. అలాగని వాళ్ళని వ్యతిరేకించట్లేదు. వాళ్ళని నేనేమి కించపరచట్లేదు. ఆ ధోరణి మంచిది కాదు కాబట్టి నేను ఆళ్ళ దూరంగా ఉంటున్నాను. అంతే. క్షమించాలి ఈ మాట అన్నందుకు అందరూను. ఏంటి డాడీ క్షమించమంటాడు అనుకుంటున్నారా? తప్పు చేసిన వాడు ఎవడైనా సరే క్షమాపణ కోరడంలో తప్పే లేదు. మనం అసెంబ్లీలో చూస్తుంటాం. మన పవన్ కళ్యాణ్ గారు క్షమించాలి అంటారు. లేతే మిగతా వాళ్ళు క్షమించాలి అని అంటుంటారు. అదే పార్టీ అయినా పార్టీతో సంబంధం లేదు. తప్పైతే తప్పయిందని చెప్పేటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అన్ని పార్టీల్లో కూడా. అన్ని పార్టీలో కూడా. కాబట్టి పార్టీని చెప్పి మనం మాట్లాడను. తప్పు జరిగినప్పుడు క్షమించు అనడంలో తప్పే లేదనుకునే వ్యక్తిని నేను. అందువల్ల నేను అంటున్నాను. అయితే ఇప్పుడు ఈ డిజైన్స్ ఎలా చేద్దాం? ఏం చేద్దాం? మీ దగ్గర ఏమున్నాయి? నా దగ్గర ఉన్నది నేను రెడీ చేస్తున్నాను. మీ దగ్గర ఏమున్నాయి? ఇవన్నీ ఎలా మాట్లాడనేది త్వరలోనే ఒక రూట్‌కొస్తాను. మనకు ముందుని రేపు వరుసగా 3 పండుగలు ఉన్నాయి మనకి. ఒకటి క్రిస్మస్, దీని తర్వాత జాన్యువరి 1 అది కూడా క్రిస్టియన్స్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ చేస్తారు జాన్యువరి 1ని. దానికి కూడా మన టైంని పూర్తి పెట్టి దాన్ని ఆనందించడం జరుగుతుంది. దీని తర్వాత సంక్రాంతి ఉన్నది. కాబట్టి ఈ పండుగల్ని టాలీ చేసుకొని ఎప్పుడు ఎలా చేయాలనే దానికి నేను ఇది వచ్చేసిన తర్వాత ఒక అవగాహనకు వస్తాను. మరి నేను ఎప్పుడైనా మీకు పెట్టానంటే ఒక మంచి విషయంతోటే మీకు కలుస్తాను. ప్రతి చిన్న విషయానికి ఇక్కడికొచ్చి మైక్ పట్టుకొని ఇలాగా అలగ డాడీస్, ఇలా డాడీస్ అనే రోజులు పోయాయి. నేను మారాను. నేను మారాను. మీరు కూడా మారండి. మారితే పోయేదేం లేదు అభివృద్ధి తప్ప. మారితే పోయేదేం లేదు అభివృద్ధి తప్ప. కాబట్టి నేను మారాను. మీరు కూడా మారండి. ఆల్రెడీ మారిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మారాలి అనుకునే వాళ్ళందరికీ స్వాగతం. కాబట్టి ఇంకా అనేక విషయాలని నేను డెవలప్ చేసుకుంటూ మీ ముందుకొస్తాను. అద్భుతంగా, అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ డేస్.